మీరు చాలా మంది దర్శకులతో వర్క్ చేశారు. మీ వంటి క్యాలిబర్ ఉన్న ఒక నటులు న్యాచురల్లీ దర్శకులతో వేవ్ లెంగ్త్ కలవడం ఉన్నది అది అది కూడా కలిసి వస్తే ఇంకా బాగుంటుంది. మీకు బాగా వేవ్ లెంగ్త్ కలిసి వచ్చిన 2-3 దర్శకుల గురించి వారితో మీ అనుభూతిని. మహానుభావులు పెద్దవాళ్ళు రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు, కోడి రామకృష్ణ గారు, అలాగే రవిరాజ పిన్శెట్టి గారు, బాపు గారితో 2 సినిమాలు 3 ఉన్నాయి అనుకోండి. వాళ్ళతో యాక్ట్ చేయడం అనేది ఒక అనుభూతి. మిగిలిన వాళ్ళతో చేసేటప్పుడు ఏంటంటే బాగా ఇంటిమేసి ఎక్కువ ఉంటుంది. ప్రిపేర్డ్గా వెళ్తాం, గురుగారు యాక్ట్ చేస్తే అట్టుంటుందని. బాబు గారి సినిమాకి మనం ప్రిపేర్డ్గా వెళ్ళకూడదండి. ఆయన ఎట్లా చెప్తే అటు చేసేసి కామ్గా వచ్చేయాలి అంతే. డిస్కషన్ పెట్టుకుంటే మనం చేయలేము ఆ క్యారెక్టర్లు, అంత న్యాచురల్గా ఉంటాయి. ఆయన క్రియేషన్ అంత అట్లా ఉంటుంది. అందుకని ఒక బ్రాండ్, బాపు బ్రాండ్ అంతే. మరి సత్యనారాయణ గారు చేయించిన వేషాలు నన్ను ఏ డైరెక్టర్ చేయించలేదండి. మంచి వేషాలు చాలామంది చేయించారు. ఆయన 50 సినిమాలు ఎంత తీస్తే నేను కనీసం 35-36 సినిమాల్లో ఉన్నానండి. ఇప్పుడు జనరేషన్లో నేను ఇందాక చెప్పాను కదండి, పేర్లు ఎంతోమంది లేరండి, ఒక 2-3 ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర మనం చేసింది తక్కువైనా, నేను చెప్పాను కదా ఈ జనరేషన్ మన లాంటి వాళ్ళు పెట్టుకోరని. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఆయన చెప్పిన మాట ఏంటరా ఆయన పెట్టుకునే పెద్ద పొగరు అనే తత్వంలో ఉంటారు తప్ప ఆయన ఏం చెప్తున్నాడో అని అర్థం చేసుకోరు. ఆ వినకపోవటమే, వాళ్ళు ఏం తీస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం కాకపోవటం జనాలకి అదండి. కానీ ఇప్పుడు కొంచెం చెప్పాలంటే రాజమౌళి ఇంకా ఈ జనరేషన్లో కుర్రాళ్ళ నెంబర్ 1 అండి. తర్వాత అంటే రైటర్గా చాలా మంచి రైటర్ అండి. జంధ్యాల, ఒక ఆత్రేయ, శ్రీశ్రీ, వీళ్ళు 3 కలిసి త్రివిక్రమంలో ఉన్నారు. మరి దర్శకుడిగా పెద్ద సక్సెస్ అనేది నేను పెద్ద గొప్ప దర్శకుడిగా సక్సెస్ అని ఒప్పుకోను కానండి, ఎందుకంటే తీసినవి 3-4 సినిమాలు కాబట్టి. బట్ ఫ్లాష్ ఉన్నటువంటి మంచి క్రియేషన్ అది ఉన్నటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు అండి. ఆలస్యంగా వచ్చారా, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇండస్ట్రీకి? లేదు కరెక్ట్ టైంలో పడ్డారా? మీరు జాతకాన్ని నమ్ముతారా? డెఫినెట్గా నమ్ముతాను. టైం నమ్మినంత ఎక్కడ నమ్మనండి. ఎందుకంటే టైం ఒకటి మన అదృష్టం, అది దాన్ని టైం అనండి, గాడ్ అనండి, ఏమైనా కానండి కదా. ఎందుకంటే మన దగ్గర పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదండి, ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. అలా ఉన్న వాళ్ళల్లో మహానుభావులు చాలామందిలో నేను కూడా ఒకరిని, ఆ 2 ఉన్నవాళ్ళు.